ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేనేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. భయ్యా మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను ఒకటి చెప్తా ఉన్నా బ్రదర్, నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. అన్నీ ఉన్నాయి కాబట్టే, మేము అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టే దేనికి భయపడమని చెప్తున్నా. ఓ కరెక్టే. ఎప్పుడు 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా? 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషను? ఆయన బీజేపీ అయినా నువ్వు కాంగ్రెస్ అయినా పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపై ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి, నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు, ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే లేదు. అంటే అందరూ అనుకుంటున్నారేమో కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారేమో, నాకేం తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారు. ఏందో మరి కావచ్చు. क्या बोलो? फिर बाद में नहीं पूछेंगे ना आप? अरे अलग अलग कहाँ करोगे यार, बहुत लोग हैं वहाँ पे. ठीक है. అస్తవ్యస్తమైపోయిన పరిస్థితిని వారికి చెప్పాలని చెప్పి చాలా వివరంగా వారికి ఒక బహిరంగ లేఖ మా పార్టీ తరఫున నేను రాయడం జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా అలా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ కూడా కలిగింది. దానికి తోడు మంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట, ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక 1-2 కాదు, అసలు ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త, ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు,
కాంట పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫస్లాబాద్ అనే గ్రామంలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మొత్తం